చాయ్ బిస్కెట్ సమర్పించు రాధే గోవింద, అవర్ ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్, ఎపిసోడ్ 5. 2 రోజులు తెలియకుండా, అర్థం కాకుండా, సమాధానం దొరకకుండా అలా గడిచిపోయాయి. ఆ వైద్యుడితో మాట్లాడింది నిజమా లేక భ్రమ అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నాను. అమ్మా నాన్నకు చెప్పి వాళ్ళని ఆందోళన పడేలా చేయటం ఇష్టం లేదు. పోనీ ఓసారి ఆ వైద్యుడి ఇంటి వరకు వెళ్ళి వద్దామా? ఆ ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే అమ్మ భయపడుతుంది. అతని కొడుకు, అదే ఆ పిచ్చివాడు నాతో మాట్లాడాడు కదా, అంటే వాడు ఉన్నాడనే కదా. వాడిని అడుగుదామా పోనీ? వాడే పిచ్చోడు పాపం, ఇంకా నాకేం చెప్పగలడు? ఆ రోజు వస్తుంటే నన్ను చూసిన వాళ్ళని అడుగుదామా ఎందుకలా చూశారని? ఆ రోజు వింతగా చూశారు, ఇప్పుడు ఇలా అడిగితే పిచ్చోడిని చేసేస్తారేమో. హరిశ్చంద్ర వేదిక్ కంటే ఎక్కువగా ఈ వైద్యుడి గురించి ఆలోచిస్తున్నాను. తర్వాత రోజు నన్ను రమ్మన్నారు కదా, ఆ రోజు నేను వెళ్ళలేదు. ఆయన నిజంగా ఉండుంటే మరొక్కసారి ఎవరితో అయినా కబురు పెట్టేవారు కదా, మరెందుకు పిలవలేదు? అసలు ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాను, కానీ లాభం లేదు. ఆ వైద్యుడి ఇంటికి వెళ్లే ముందు జరిగింది ఏవీ గుర్తు రావటం లేదు. ఆ రోజు రాత్రి ఏదో డైరీ దొరికింది కదా, అది ఇప్పుడు కనపడటం లేదు. గది, ఇల్లు, వరండా, మేడపైన, ఇంటి వెనక, మంచం కింద, ఇలా ప్రతి చోట వెతికాను, కానీ కనపడలేదు. అమ్మని అడిగాను, తెలీదని చెప్పింది. నాన్న చూశారేమో అంటే, ఏంటది అని నన్నే ఎదురడిగారు. చెల్లి వచ్చి, ఏంట్రా తెగ వెతుకుతున్నావు, నీ బ్యాగ్ కోసమేనా? అవునే, ఎక్కడ పెట్టావు? నీ రూమ్లో బీరువా కింద పెట్టాను. ఏంట్రా ఏముంది అందులో అంత కంగారు పడుతున్నావు? లవ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? మొన్న నీకు పక్కింటి ముసలాయన రాసిన లెటర్స్ ఉన్నాయి, కావాలా? పోవే, కాలేజ్ టైం అయింది కదా, వెళ్ళవమ్మా, వెళ్ళు. మొహం మీద ఎటువంటి కంగారు, భయం కనిపించకుండా అలా మాట్లాడటానికి తల ప్రాణం తోక్కొచ్చింది. తనని తప్పించుకుని రూమ్కి లాక్ పెట్టి బీరువాలో ఉన్న బ్యాగ్ కోసం, అందులో ఉన్న డైరీ కోసం వెతికాను. బ్యాగ్లో దొరకలేదు డైరీ. మరేమైంది అనుకుంటూ షెల్ఫ్లో ఉన్న బుక్స్ వైపు చూశాను. వాటి మధ్యలో కనపడింది. వెంటనే తీసుకొని తెరిచి చదవటం మొదలెట్టాను. అప్పటి వరకు నేను నిజం అనుకున్నదంతా భ్రమ అని తెలిసిపోయింది. డైరీలో కొన్ని పేజీలు చదివేపటికి ఆ డైరీ ఆ వైద్యుడిది. ఒక పేజీలో ఆయన పనివాళ్ల గురించి రాశారు. వాళ్ళు అసలు కదలకుండా అలానే ఆయన్ని చూస్తుండేవారని. మరో పేజీలో కొబ్బరి బోండం పడటం, దయ్యాల గురించి ఎవరో పెద్ద ఆయనకు చెప్పిన మాటలు, ధైర్యంగా ఉండమనటం, ఆయన మొదటి రోజు వచ్చినప్పుడు ఆ ఇంటి గురించి రాసుకున్నవి. ఇలా అన్నిటినీ చదివినప్పుడు నేను నిజంగా వెళ్ళినట్టు ఊహించుకున్నానా? అంటే ఆ తర్వాత జరిగిందంతా ఆయన రాసిన వాటికి నా ఊహ మాత్రమేనా? మరి ఆ పిచ్చివాడు, అసలు ఆ డైరీ నా దగ్గరికి ఎలా వచ్చింది అనేది గుర్తులేదు నాకు. లేదు, నేను అతన్ని చూశాను, ముట్టుకోలేదు, కానీ ఎదురుగా కూర్చొని పరిశీలించాను కదా. వెళ్ళాలి, తప్పదు. చివరిగా ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళి రావాలి, అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకొని బయటికి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి బయలుదేరాను. మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆ ఇంటి గేటు ముందు నిల్చున్నాను. దుమ్ము పట్టిపోయింది గేటు. లోపల ఎవరూ ఉన్నట్టు లేరు. 2 రోజుల క్రితం వచ్చిన ఇల్లేనా అని నాకే అనుమానం కలిగింది. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాను. ఎవరూ లేరు అని సమాధానం వచ్చింది నా వెనుక నుండి. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. మళ్ళీ పిలుద్దామని గేటు వైపు తిరగగానే ఎదురుగా ఓ పిచ్చివాడు. ఒళ్ళు జలదరిచింది భయంతో. మళ్ళీ వచ్చావు? నాకు తెలుసులే చిలక, తెలియకపోతే ఒక బాధ, తెలిస్తే తట్టుకోలేని ఎదా. వద్దన్నా వినవు కదా నువ్వు. వెళ్ళు వెళ్ళు, తెలుసుకో, అంతా జరుగుతుందిలే. వెళ్ళు, మంచే జరుగుతుందిలే. కావలసిందంతా నీ దగ్గరే ఉంది, వెళ్ళు వెళ్ళు అంటూ గేటు తీసి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు అతన్నే చూస్తూ ఉండిపోయాను. అతను అదే నవ్వుతో వెళ్తున్నాడు. బలంగా గాలి నెట్టినట్టు అనిపించి ముందుకు కదిలాను గేటు లోపలికి. ధైర్యం చేసి ఒక్కో అడుగు వేసుకుంటూ నేనింతకు ముందు వచ్చిన దారిలోనే లోపలికి వెళ్ళాను. తలుపు దగ్గరికి వేసి ఉంది, కానీ గొల్లం పెట్టలేదు. ఎవరైనా ఉన్నారా అని పిలిచాను. సమాధానం లేదు. లోపలికి వెళ్ళాను. అదో పెద్ద గది.
అప్పట్లో లైబ్రరీలా వాడేవారేమో. చుట్టూ పుస్తకాలు నిండిన అల్మరాలు తప్ప ఇంకేం కనిపించడం లేదు. పెద్దగా దుమ్ము పట్టి లేదు. చూస్తుంటే ఇంతకు ముందే ఇంకెవరో వచ్చినట్టు అనిపిస్తుంది. కుర్చీలు, బల్లాలు, పుస్తకాలు, టేబుల్ లైట్లు, సీలింగ్కు చెక్క ఫ్యాన్లు ఉన్నాయి. చుట్టూ చూశాను. గోడల మీద వరుసగా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్లో ఆ వైద్యుడివి, కొడుకువి, ఇంకా చాలామంది ఉన్నాయి. వాళ్ళవి కాకుండా ఇంకో 2 వ్యక్తులు ఉన్న పెయింటింగ్ ఒకటి ఉంది. అందులో ఆడావిడ మంచి టేకు కుర్చీలో దర్జాగా కూర్చొని ఉంటే వెనుక ఒక అతను నిలబడి ఉన్నాడు. ఇద్దరి మొహంలో నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. పెయింటింగే అయినా జీవం ఉట్టిపడుతుంది అందులో. బహుశా వైద్యుడు కూతురు, అల్లుడు అయ్యుంటారు. ఆ గదిలో ఒక బల్ల ఎదురుగా నల్లటి కుర్చీ మీద ఎవరో కూర్చున్నట్టు మరకలు ఉన్నాయి. ఆ కుర్చీ ఎదురుగా పెద్ద కిటికీ ఉంది. అక్కడ కూర్చొని చూస్తుంటే వాళ్ళ ఇంటి వెనుక భాగం అంతా కనిపిస్తుంది. ఆ బల్ల అంతా దుమ్ము పట్టి ఉంది, కానీ ఒక పుస్తకం అంత స్థలం మాత్రం దుమ్ము లేదు. ఎవరో అక్కడి పుస్తకం తీసినట్టు ఉన్నారు. ఆ బల్ల, కుర్చీ తప్ప నాకు ఆ లైబ్రరీలో పెద్దగా వింతైనవేమీ కనపడలేదు. లైబ్రరీ నుండి ఇంటి వెనక వైపుకి వెళ్ళాను. అక్కడ ఎడ్ల కొట్టం, పెద్ద కొబ్బరి చెట్టు, దాని కింద అరుగు, అరటి చెట్లు, వాటి ముందు 2 కుర్చీలు అన్నీ ఉన్నాయి. 2 కుర్చీల్లో ఒకటి బాగా దుమ్ము పట్టి ఉంది. ఇంకో దానిపై పెద్దగా దుమ్ము లేదు. ఆ కుర్చీల దగ్గరలోనే చిన్న గాజు ముక్క మెరుస్తూ ఉంది. ఆ గాజు ముక్కను చూసినప్పటికి కానీ అర్థం అవ్వలేదు నాకు. ఆ రోజు నేను ఆ ఇంటికి రావటం నిజమే. పెరట్లో కూర్చొని కథ తెలుసుకోవటం కూడా నిజమే. కానీ ఆ కథ వైద్యుడు చెప్పలేదు, అతని డైరీ చెప్పింది. అంటే నేను గేటు నుండి లోపలికి వచ్చి లైబ్రరీలో ఆ కుర్చీ దగ్గర కూర్చొని ఆ డైరీ తీసుకున్నాను. అక్కడి నుండి బయటికి వచ్చి ఈ కుర్చీలో కూర్చొని డైరీ చదవటం మొదలెట్టాను. ఆయన రాసిన ప్రతి అక్షరం ఏ స్థాయిలో ఊహించుకున్నానంటే నిజంగా ఆయనే నా ఎదురుగా కూర్చొని చెప్తున్నారేమో అనేంత. అంతా ఈ డైరీలోనే ఉందన్నమాట. అందుకే ఆ పిచ్చివాడు అంతా నీ దగ్గరే ఉంది అన్నాడు. అక్కడే కూర్చొని నవ్వుకున్నాను చాలాసేపు. మరీ పిచ్చోళ్ళు అవుతున్నానేంటి అనిపించింది. తర్వాత ఏమైందో చదువుదామని డైరీ ఓపెన్ చేశాను. ఆ రోజు ఎక్కడైతే ఆగిపోయిందో అదే పేజీ దగ్గర తెరుచుకుంది. 1924 మార్చి 1. రాధ గేటు దగ్గరలో ఉండగానే నాకు తెలిసిపోయేది తన మెడకు రాసే గంధం వాసన లాంటిది. మరి తన పరికిణీకి చిన్న చిన్న గజ్జలుండేవి. తను నడుస్తున్నప్పుడు అవి లయబద్ధంగా చేసే శబ్దం ఓ మధురమైన పాటలా అనిపిస్తుంది. రాధపై రోజురోజుకు నాకు ప్రేమ పెరిగిపోతుంది. తనకు చెప్పాలంటేనే చాలా భయంగా ఉంది. గోవిందుకు తెలిసిందంటే నా ప్రాణం తీసేస్తాడు. చేతికి తెలియకుండా దానం చేయొచ్చేమో కానీ గోవిందుకు తెలియకుండా రాధకు ఏమీ చెప్పలేం. రాధకే కాదు, గోవిందుకే చెప్పేస్తాను. ఏదైతే అది జరుగుతుంది. 1924 మార్చి 23. ఈరోజు రాధ వస్తుంది. తోడుగా గోవిందుగడు రాకుంటే బాగుండు. రాధ రాలేదు, గోవింద్ వచ్చాడు. మజ్జిగలో విషం కలిపిచ్చాను, కానీ గట్టి పిండ వీడు. దొంగమొండ పిల్లి ఎక్కడి నుంచి వచ్చిందో గాని గ్లాస్ పడేసి వెళ్ళింది. ఏంటి స్వామి, కాపాడుతున్నావా? చూస్తాను ఎంతకాలం కాపాడగలవో. ఎన్ని చేసినా రాధ నాది, అంతే. 1924 ఏప్రిల్ 7. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. రాధ మీద ఆశ పని మీద ధ్యాస లేకుండా చేస్తుంది. ఈరోజు ఒక అతను చనిపోయాడు. కాదు, చంపేశాను. నా అశ్రద్ధ వల్ల చనిపోయాడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక ఆడపిల్ల కోసం ఎందుకింత ఆరాటం? ఇది నేను కాదు. 1924 ఏప్రిల్ 12. రాధ 3 రోజుల తర్వాత ఈరోజు కనిపించింది. పక్క ఊరిలో సంచార గ్రంథాలయం పెట్టారని తెలిసి వెళ్ళిందంట. తెలుగు చదవటం వరకు చదువుకుంది. రాధ కోసం నేనే ఓ చిన్న గ్రంథాలయం ఎందుకు ప్రారంభించకూడదు? 1924 ఏప్రిల్ 19. మొత్తానికి అనుకున్నదొకటయ్యింది. చిన్న గ్రంథాలయం తయారు చేశాను. రాధ కోసమే ఇదంతా. తనకు ఎలా అయినా దగ్గరవ్వాలి. గోవిందుకు చదువు రాకపోవటం నాకు కలిసొచ్చే అంశం. రాధతోనే ప్రారంభోత్సవం చేయించాలి. 1924
ఏప్రిల్ 21. ఈరోజే గ్రంథాలయం ప్రారంభం జరిగింది. రాధకు తోడుగా గోవిందగాడు వచ్చాడు. ఇద్దరూ కలిసి ప్రారంభించారు. రాధ పక్క నేను నుంచోనుండాల్సిన పెయింటింగ్లో ఆ గోవిందగాడు ఉన్నాడు. వీడిని ఏదో ఒకటి చేసేయాలి, తప్పదు. 1924 మే 12. రోజు వస్తుందనుకుంటే 2-3 రోజులకు ఒక్కసారి కూడా రావట్లేదు రాధ. తను రోజు చూడాలంటే ఇంకేదైనా చేయాలి. తనకి తెలుగు రాయడం నేర్పిస్తే నేర్చుకోవడం కోసమైనా రోజు ఒక్కసారైనా వస్తుందనే చిన్న ఆశ. 1924 మే 17. నేను రాస్తున్న డైరీ గురించి తెలుసుకొని తనకు కూడా ఒక డైరీ రాయాలి ఉందని చెప్పింది రాధ. చాలా ఆనందంగా ఉంది. తనకు డైరీ కొన్నాను. రేపటి నుంచి తెలుగు రాయడం నేర్పించాలి. నేను అనుకున్నదొక్కటి ఇప్పటికి జరుగుతుంది. 1924 జూలై 23. రాధను రోజు చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను రాయడం నేర్చుకుంది. డైరీ కూడా మొదలెట్టింది. డైరీ గ్రంథాలయంలోనే ఒక లాకర్లో పెట్టి కీ తను తీసుకెళ్తుంది. నాకు అర్థమవలేదు ఎందుకలా. 1924 ఆగస్టు 2. వైద్యం అంతా అటకెక్కేసింది. రాధా రాధా రాధా, ఇది తప్ప ఇంకొక ఆలోచనే లేదు. రాధ నాకు కావాలి. నా మీద తన అభిప్రాయం తెలుసుకోవాలి. తను నా సొంతం కావాలి. రాధకు నేనే ముగుణ్ణి. ఈ విషయంలో అడ్డొస్తే ఆ చావునైనా ఎదురిస్తాను, దేవుణ్ణైనా చంపేస్తాను. ఇంకా గోవిందగాడెంత. 1924 ఆగస్టు 8. రాధ డైరీలో ఏం రాసిందో చూశాను దొంగచాటుగా. రాధే గోవింద అంట తన డైరీ పేరు. గోవిందగాడు గొప్ప ప్రపంచం అంట. మరి నేనేవాణ్ణి? గోడ మీద పెడకనా? నువ్వు నా దానివి, వాణ్ణి మర్చిపో అని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేదు. 1924 ఆగస్టు 17. రాధ చేతిని మొదటిసారి ముట్టుకున్నాను. ఎంత మృదువుగా ఉందో. అప్పుడే తీసిన వెన్నెల, కాచి చల్లార్చిన జున్ను ముక్కల. తనకు నా ఉద్దేశం అర్థం అవ్వట్లేదా లేక నటిస్తుందా అది మాత్రం అర్థం కావట్లేదు. ఏమో, ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1924 ఆగస్టు 18. నిన్న రాత్రి ఎవడో చనిపోయాడని నాకు నిద్ర లేకుండా నరకం చూపించారు. వైద్యం వికటించి మరణిస్తే యముడంటున్నారు, బతికిస్తే దేవుడని అభినందించిన వాడే లేడు. రాధ వాళ్ళ తాత నా వల్ల చనిపోయాడంట. ఆ ముసలి నక్క వైద్యం సవ్యంగా చేసినా బతికి సాధించేది ఏముందని? హరిశ్చంద్ర వేదిక నా వల్లే నిండుతుందంట. నా ఇంటిపై అర్ధరాత్రి రాళ్లు విసరటం, అద్దాలు పగలగొట్టడం, శవాన్ని ఇంటి ముందు పెట్టడం, గేట్లు విరిగేలా విసిరి కొట్టడం. నాకెందుకు ఈ తలనొప్పి? నేనెందుకు నా జీవితాన్ని ఇలా వృధా చేసుకోవాలి? ఎవడి కర్మకి వాడే బాధ్యుడు. పైన ఒకడు ఉన్నాడంటారుగా, వాడే కాపాడుకుంటాడు వీళ్ళని. రాధని పెళ్లి చేసుకొని ఈ ఊరు నుండి వెళ్ళిపోవడమే నా లక్ష్యం. 1924 ఆగస్టు 29. రాధకు గోవిందుకు పెళ్ళంట వచ్చే కార్తీక మాసంలో. నేను తన కోసం పడిన శ్రమంతా వృధానా? రాధ నాకు కావాలి, నాకే కావాలి. అంటే అంటే ఆ గోవిందుగాడు చావాలి. కాదు, చంపాలి. అవును, నేనే చంపాలి. సమయం వృధా చేయకూడదు. ఎలా చంపాలి? వాడు నాకంటే బలవంతుడు. పైగా ఇది వాడి ఊరు. పొడి చంపే ధైర్యం లేదు, కొట్టి చంపే బలం లేదు. కానీ మోసం చేసి చంపే తెలివుందిగా. గోవిందుని నేను చంపినట్టు రాధకు కూడా తెలియకూడదు. 1924 సెప్టెంబర్ 15. గోవిందుగాడి ఈ పాటికి మంచాన పడుండాలి, కానీ దిట్టంగా ఉన్నాడు. మందు పనిచేయలేదా? ఒకవైపు రాత్రిపూట భయపెట్టే సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయి. మనుషులు చేస్తున్న పనిలా అనిపించడం లేదు. దెయ్యాలై నాపై పగ తీర్చుకుంటున్నారా అని భూత వైద్యుడిని సంప్రదించాను. వాడు ఏం చెప్పలేదు. చచ్చిపోతానేమో అన్న భయం వెంటాడుతుంది. కానీ రాధని ఈలోపు దక్కించుకోవాలి. 1924 సెప్టెంబర్ 28. గోవిందగాడికి జబ్బు చేసిన తర్వాత ఈరోజే రాధని చూశాను. గోవింద్ పరిస్థితి రోజురోజుకు దారుణంగా అవుతుంది. నన్ను ఏదైనా సాయం చేయమని అడిగింది. ఈ సమయంలో కూడా గోవింద్ మీద ప్రేమ చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. తను నాకు దక్కడం కష్టమని నిశ్చయించుకున్నాను. కానీ తనపై నాకున్న కోరిక చావటం లేదు. జీవితాంతం కాకపోయినా ఒక్కరోజు నా దానిలో ఉండమని ప్రాధేయపడ్డాను. తను ప్రతిఘటించింది. నేను బతిమాలాను. తను తిరస్కరించింది. నా ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తను నాకు కావాలి అనే తప్ప
నేనేం చేస్తున్నానో తెలియటం లేదు. ఆ గందరగోళంలో గోవింద్ గడి పరిస్థితి కారణం నేనే అని చెప్పేశాను. ఆ షాక్కి తన మాట పడిపోయింది. 1924 అక్టోబర్ 5. గోవింద్ చనిపోయాడు. రాధకు నన్ను చంపేయాలంత కోపం ఉంది, కానీ నోరు తెరిచి ఎవ్వరికీ చెప్పలేదు. 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. హరిశ్చంద్ర వేదిక నిండిపోయింది. గోవింద్ని కాల్చడం కోసం పాత ఇనుప సామాన్లన్నీ జతచేసి పడవ చేశాను. రేపు వాణ్ణి బూడిద చేసి ఆ తర్వాత రాధ కుంకుమ పెట్టాలి. 1924 అక్టోబర్ 6. అంతా అయిపోయింది. గోవింద్తో పాటు రాధ కూడా కాలి బూడిదైపోయింది. కాలిపోతున్న తన చివరి మాటలు, అంతా గుర్తుందంట, తిరిగి వస్తుందట. మళ్ళీ వస్తుందా? తనేం చేస్తా నేను చూస్తాను. 1924 అక్టోబర్ 23. రోజు రాత్రి గ్రంథాలయంలో గంధపు వాసన వస్తుంది. గోడకు ఉన్న పెయింటింగ్లన్నీ కింద పడిపోతున్నాయి. రాధా గోవిందున్న తప్ప. పుస్తకంలో పుట్టలు తిప్పుతున్నట్టు, కుర్చీలు కదిలిస్తున్నట్టు, గేటుని ముందుకి వెనక్కి ఆడుస్తున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి. నాతో పాటు చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది. దీపాలు ఆరిపోతున్నాయి. అప్పుడే వండిన పదార్థాలు కుళ్ళిపోయిన కంపు కొడుతున్నాయి. నా శరీరంలో భాగాలు నా ఆధీనంలో లేకుండా పోతున్నాయి. గోవింద్ మాత్రమే అనే మాట, ఏంటండి ఇట్టా వచ్చారు, చాలా గట్టిగా ప్రతిధ్వనిస్తుంది. 1924 నవంబర్ 12. పనివాళ్లు ఉండలేవని చెప్పి వెళ్ళిపోయారు. నాకు తోడుగా ఉండేందుకు ఊర్లో ఎవ్వరూ రావడం లేదు. పక్క ఊరు నుండి 15 ఏళ్ల అనాథ నాస్తిక కుర్రాన్ని దత్తత తెచ్చుకున్నాను, నాకు తోడుగా ధైర్యంగా ఉంటాడని. ఆ రోజుతో డైరీలో పేజీలు అయిపోయాయి. రాధా గోవింద్ని చంపింది ఈ వైద్యుడా? మరి ఈ వైద్యుని చంపింది ఎవరు? రాధా గోవింద్ కథ ఇంతేనా? రాధకో డైరీ ఉందన్నాడు కదా, అది దొరికితే కానీ అసలు విషయం తెలియదు అనుకుంటూ లైబ్రరీలో వైద్యుడు డైరీ ఉన్న చోట ఉంచి ఇంటికి వెళ్ళబోతుంటే అరల్లోంచేదో పుస్తకం కింద పడిన శబ్దం వచ్చింది. ఆ వెంటనే ఓ పెయింటింగ్ కూడా కింద పడింది. అదే సమయంలో దట్టంగా గంధపు వాసన రావటం మొదలైంది. మిగిలిన కథ తర్వాత భాగంలో.